హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ క్లాసెస్లో మనము కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్లో భాగంగా మనము థీరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ థియరీ మనం కంప్లీట్ చేస్తున్నాము. ఇంటెలిజెన్సెస్ మీద అడిగిన థీరీస్ మోనో ఫ్యాక్టర్ అని, టూ ఫ్యాక్టర్ అని, ట్రయార్కిక్ అని, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని, గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అని, ఓకే, క్రిస్టలైజ్డ్ అండ్ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ థియరీ అని, హవార్డ్ గార్డెన్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అని. సో మనకి ఆల్మోస్ట్ మనం 8 థియరీస్ కంప్లీట్ చేస్తున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ థియరీ కూడా మనము బిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. బిట్స్ కూడా అంటే కాన్సెప్ట్లు ఎలా అడగడానికి, క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అనే దాని మీద మనం ఒక ఐడియా కోసం అనేది కొన్ని బిట్స్ అనేది డిస్కస్ చేస్తున్నాము ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కి. సో మనం ఈ 8 థియరీస్ కూడా కొన్ని బిట్స్ అనేది మనం మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టీచింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ ని షేర్ చేయండి. మీకు ఈ మన వీడియోస్ ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా మనము ఈరోజు ఈ వీడియోలో హవార్డ్ గార్డనర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ మీద కొన్ని బిట్స్ ని డిస్కస్ చేద్దాం. అంటే ఎలా అడుగుతారు ఏంటి అని. మనం థియరీ క్లాస్ చెప్పుకునేటప్పుడే మనము ఎలా అడుగుతారు ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు చూద్దాం అసలు ఎలా అడిగారు క్వశ్చన్స్ అనేవి. ఓకే, హవార్డ్ గార్డనర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎవరు తీసుకొచ్చారండి? సారీ, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ ఎవరు తీసుకొచ్చారు? హవార్డ్ గార్డనర్. అతను ఇనిషియల్ గా మనకి 7 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ ఇచ్చారనమాట. 7 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన తర్వాత మనకి న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అని యాడ్ చేశారు. సో మనం ఒకసారి రివైజ్ చేసుకుందామా? 8 types of intelligences ఏంటి అనేవి. ఫస్ట్ వన్ ఇస్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, సెకండ్ వన్ ఇస్ లాజికల్ ఇంటెలిజెన్స్, థర్డ్ వన్ ఇస్ స్పేషియల్ ఇంటెలిజెన్స్, అండ్ ఫోర్త్ వన్ ఇస్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్, అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ బాడీలీ కినెస్టిక్ ఇంటెలిజెన్స్, అండ్ సిక్స్త్ వన్ ఇస్ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, అండ్ సెవెంత్ వన్ ఇస్ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్, అండ్ ఎయిత్ వన్ ఈస్ న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. ఓకే, ఏంటి అనేది మనము డీటెయిల్ గా డిస్కస్ చేసాం. ఇంకా ఎవరైనా చెక్ చేయకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ ఈ ఇంటెలిజెన్సెస్ ఏమేమి అంటే ఎలా డిస్కస్ చేసాం అనేది, ఏమేమి చెప్తున్నాయి అనేది ఒక్కొక్క ఇంటెలిజెన్స్. సో ఓకే, సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? హూ ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీ? ఇప్పుడు మనం నేమ్ లోనే ఉందని చెప్పుకున్నాం కదా. స్టర్న్బర్గ్, హవార్డ్ గార్డనర్, థర్స్టన్, క్యాటెల్ క్యాస్టల్ కదా, అది క్యాటెల్. క్యాటెల్ ఫ్లూయిడ్ అండ్ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ థియరీ కదా మనకి. సో మనకి హవార్డ్ గార్డనర్ ఇస్ ద రైట్ ఆన్సర్. హవార్డ్ గార్డనర్ అనేది మనకి ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఆప్షన్ బి is correct for the question number 1. Next, question number 2. How many intelligences did Gardner originally identified? ఒరిజినల్ గా ఫస్ట్ మనకి ఎన్ని చెప్పామని చెప్పానండి? 5, 7, 9, 3. ఇక్కడ అసలు ఆప్షన్ లో 8 లేదు. ఒక్కొక్కసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్ 8 కూడా ఇస్తారన్నమాట. మనకి హవార్డ్ గార్డనర్ చూడగానే మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ 8 అని మనకి ఆల్రెడీ గుర్తొచ్చేస్తాయి. కానీ మనకి ఏంటి, ఒరిజినల్ గా ఆయన తీసుకొచ్చింది 7 కదా. న్యాచురలిస్టిక్ ని తర్వాత యాడ్ చేశారు. సో మన క్వశ్చన్ నెంబర్ 2 కి మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. 7 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ మల్టిపుల్ ఇంటెలిజెన్స్? ఇందులో ఏది మల్టిపుల్ ఇంటెలిజెన్స్ కాదు? మనకి ఆ 8 మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ గుర్తుంటే ఏది కాదు అనేది టక్కున గుర్తుపెట్టుకోవచ్చు. చూద్దామా, ఆప్షన్ చెక్ చేద్దాం ఒకసారి. లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, మ్యూజికల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ బాడీలీ కినెస్టిక్ ఇంటెలిజెన్స్. మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పారా లేదు కదా, మ్యూజిక్ గురించి చెప్పారు, లాజికల్ మ్యాథమెటికల్ చెప్పారు. ఎవరికైతే లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు మ్యాథమెటిషియన్స్ లేదా సైంటిస్ట్ అలా అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఈ మ్యాథమెటిషియన్స్, సైంటిస్ట్ వాళ్ళు ఈ కేటగిరీ కిందకి వస్తారని చెప్పారు కదా. మ్యూజిక్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో మ్యూజిక్ కంపోజర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ మనకి ఇక్కడ వస్తారన్నమాట. ఎమోషనల్ గురించి చెప్పడం లేదు. బాడీలీ కెమిస్ట్రీ అంటే స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, సర్జన్స్ కానీ, ఇంకా వీళ్ళు మనకి బాడీని మొత్తం ఉపయోగిస్తారు. ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది వాళ్ళ బాడీ. జిమ్ ట్రైనర్స్ కూడా మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సో మనకి ఆప్షన్ సి అనేది కాదన్నమాట. సో ఇక్కడ మనకి నాట్ ఉంది, అబ్జర్వ్ చేసుకోవాలి. నాట్ ఉన్న క్వశ్చన్స్ కొంచెం ఫోకస్ చేయాలి. సో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్స్. లింగ్విస్టిక్ అంటే ఎబిలిటీ టు సాల్వ్ పజిల్స్ సాల్వ్ చేయడానికి, సెన్సిటివిటీ టు స్పోకెన్ అండ్ రిటన్ లాంగ్వేజ్. స్పోకెన్ అండ్ అంటే లాంగ్వేజ్ రాయడం కానీ చదవడం కానీ ఎక్కువ సెన్సిటివిటీ ఉంటుందా? మ్యూజికల్ రిథమ్, ఫిజికల్ కోఆర్డినేషన్ మనకి స్పోర్ట్స్ పర్సన్ లాంటి బాడీ కెమిస్ట్రీ కిందకి వస్తాయి అనమాట. సో మనకి ఆప్షన్ ఏది పాజిటివ్ ఉందండి? సెన్సిటివిటీ టు స్పోకెన్ అండ్ రిటన్ లాంగ్వేజ్ రిలేటెడ్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. అదే కదా మనం చెప్పుకుంది. మనకి ఆల్రెడీ మనం ఫస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఉన్నాం కదా. సో క్వశ్చన్ నెంబర్ 4 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్సెస్ రిఫర్స్ టు. లాజికల్ మ్యాథమెటికల్ దేనికి రిఫర్ చేస్తుందండి? అండర్స్టాండింగ్ అండ్ మ్యానిపులేటింగ్ నంబర్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్స్. ఇప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ స్టార్టింగ్ లోనే ఇస్తారు. కొంచెం పాజిటివ్‌గా ఉంటుంది. మనం టక్కన పెట్టేయకూడదు. ఆప్షన్స్ అన్నీ ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకోవాలి. అన్ని ఆన్సర్స్ మనకి పాజిటివ్‌గా ఉంటది. అప్పుడు ఏది ఎక్కువ పాజిటివ్‌గా ఉందో దాన్ని మనం క్లిక్ చేసుకోవాలనమాట. ఓకే, ఫస్ట్ వన్ మనకి అండర్‌స్టాండింగ్ అండ్ మ్యానిపులేటింగ్ నంబర్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్స్. నంబర్స్‌ని అర్థం చేసుకోవడం కానీ, వాటి మీద మ్యానిపులేట్ చేయడం కానీ, అంటే ఆపరేషన్స్ చేయడం కానీ, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ప్యాటర్న్స్ అర్థం చేసుకోవడం, అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్, క్రిటికల్ ప్యాటర్న్స్ కూడా మనము
ఈజీగా బ్రెయిన్‌లోనే క్యాలిక్యులేట్ చేసి చెప్పడము. నెక్స్ట్ ఏమొస్తుంది? నెక్స్ట్ ఏంటి నంబర్ అనేది. ఓకే. నెక్స్ట్ రికగ్నైజింగ్ ఎమోషన్స్, సోషల్ స్కిల్స్, మోటార్ స్కిల్స్. మోటార్ స్కిల్స్ కాదు. మోటార్ స్కిల్స్ అనేది మనకి అది ఇంటెలిజెన్స్‌లోనే లేదు యాక్చువల్‌గా. ఇప్పుడు దీనికి ఏది లాజికల్, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మోటార్ స్కిల్స్ అంటే మనకి కెనెస్టిక్ కింద వస్తుంది. బాడీలీ కెనెస్టిక్ ఇంటెలిజెన్స్ కిందకొస్తదనమాట. ఓకే. రికగ్నైజింగ్ ఎమోషన్స్ అసలు ఎమోషన్స్ గురించి చెప్పనే లేదు. సో, మనకి ఆప్షన్ ఏ అనేది పాజిటివ్‌గా ఉంది. సో, మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 5. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 6. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ దేని గురించి చెప్పుకున్నాం మనము? రిథమ్, పిచ్, మెలోడీ అండ్ మ్యూజికల్ కంపోజిషన్. దీన్ని ఇంక్లూడ్ చేస్తుందా? ఇవి ఉంటాయా వాళ్ళకి ఎక్కువగా? మెమరైజేషన్ ఓన్లీ, ఫిజికల్ కోఆర్డినేషన్, రీడింగ్ కాంప్రిహెన్షన్. ఫిజికల్ కోఆర్డినేషన్, బాడీలీ కినెస్థెటిక్. మెమరైజేషన్ మెమరీకి సంబంధించి కూడా ఏం లేదు మనకి. మెమరీ ఇంటెలిజెన్స్ అలా ఏం లేదు కాబట్టి సో, ఇది మనకి లేదనమాట. సో, రిథమ్, పిచ్, మెలోడీ అండ్ మ్యూజికల్ కంపోజిషన్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ ద క్వెషన్ నంబర్ 6. ఓకే. మనకి అవన్నీ మ్యూజికల్ ఇంటెలిజెన్స్‌లో మనకి ఇంక్లూడ్ అవుతాయన్నమాట. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 7. బాడీలీ కెనెస్థెటిక్ ఇంటెలిజెన్స్‌లో మనకి ఎవరెవరు వస్తారని చెప్పుకున్నాము. స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, సర్జన్స్ కానీ వస్తారని చెప్పుకున్నాం కదా! వాళ్ళ బాడీ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. హ్మ్. ఓకే. ఎక్కువ ఉపయోగిస్తారనమాట బాడీలీ కెనెస్థెటిక్ అంటే. యూజింగ్ హోల్ అండ్ పోర్షన్ ఆఫ్ ద బాడీ ఫ్లెక్సిబ్లీ అండ్ క్రియేటివ్‌గా గాని, ఫ్లెక్సిబుల్‌గా కానీ మనం వాళ్ళ బాడీని యూజ్ చేయటము ప్రతి ఒక్క దాంట్లో. సో, మనకి ఏం చూద్దామండి అబిలిటీ టు కంట్రోల్ బాడీ మూవ్‌మెంట్స్ అండ్ హ్యాండిల్ ఆబ్జెక్ట్స్ స్కిల్‌ఫుల్లీ, సోషల్ ఇంటరాక్షన్, లాజికల్ థింకింగ్, క్రియేటివిటీ ఇన్ మ్యూజిక్. సో, మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అండి ఇక్కడ? అబిలిటీ టు కంట్రోల్ బాడీ మూవ్‌మెంట్స్ అండ్ హ్యాండిల్ ఆబ్జెక్ట్స్ స్కిల్‌ఫుల్లీ. బాడీని కంట్రోల్ చేసుకోవడం కానీ, యూజ్ చేయడం కానీ బాడీ మూవ్‌మెంట్స్‌ని అవి మనకి బాడీలీ కెనెస్థెటిక్ కిందకి వస్తాయన్నమాట. సో, క్వెషన్ నంబర్ 7కి ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 8. స్పేషియల్ ఇంటెలిజెన్స్ దేని గురించి చెప్తుంది? ఎలా ఇన్వాల్వ్ అవుతుంది? అండర్‌స్టాండింగ్ అండ్ విజువలైజింగ్ స్పేషియల్ రిలేషన్‌షిప్స్, మేనేజింగ్ పీపుల్, సాల్వింగ్ మ్యాథ్ ప్రాబ్లమ్స్, రైటింగ్ స్టోరీస్. మేనేజింగ్ పీపుల్, సాల్వింగ్ మ్యాథ్ ప్రాబ్లమ్స్, రైటింగ్ స్టోరీస్ కాదు. యాక్చువల్‌గా ఇప్పుడు మనం స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం చెప్పాము మనము? ఏదైనా ఒక స్పేస్ చూడగానే అక్కడ ఎన్ని రూమ్స్ మనం చేయొచ్చు ప్లానింగ్ ఏసేయటమంట మ్యాపింగ్. మ్యాపింగ్ అనేది వాళ్ళకి బ్రెయిన్‌లోకి వచ్చేస్తది. సో, మనకది స్పేషియల్ రిలేషన్‌షిప్స్ గురించి చెప్తుందనమాట. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 8. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 9. ఇంటర్‌పర్సనల్ ఇంటెలిజెన్స్. ఇందులో మనకు 2 ఇంటెలిజెన్స్ ఉంటాయండి. కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యేలా ఉంటాయి. ఇంటర్‌పర్సనల్ ఇంటెలిజెన్సెస్ అండ్ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. ఇంటర్‌పర్సనల్ ఇంటెలిజెన్స్‌లో మనం ఏం చెప్పుకున్నాము? సెన్సిటివిటీ టు సబ్టిల్ యాస్పెక్ట్స్ ఆఫ్ ద అదర్స్ బిహేవియర్. వేరే వాళ్ళ బిహేవియర్‌ని అర్థం చేసుకోవడం. వాళ్ళ ఎమోషన్స్ అర్థం చేసుకోవడము. ఓకే. వాళ్ళ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవడం అని చెప్పుకున్నాం కదా! ఇంట్రాపర్సనల్ అంటే ఓన్ ఫీలింగ్స్‌ని అవేర్‌నెస్ ఆఫ్ ద ఓన్ ఫీలింగ్స్. ఓన్ ఫీలింగ్స్ డిజైర్స్ అండ్ ఇలాంటివన్నీ మన సొంత మనకి అంటే మన ఓన్ ఫీలింగ్స్ మీద మనకి అవగాహన ఉండడం, అవేర్‌నెస్ ఉండడం అట్లాగా. ఓకే. సో, మనకి ఏమని చెప్పుకోవచ్చు మనకి ఇది ఆహ్, ఆప్షన్స్ చెక్ చేద్దామా? అండర్‌స్టాండింగ్ అండ్ ఇంటరాక్టింగ్ ఎఫెక్టివ్‌లీ విత్ అదర్స్ వేరే వాళ్ళతో వాళ్ళ అర్థం చేసుకోవడం గాని, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం గాని సమర్థవంతంగా. సెల్ఫ్ రిఫ్లెక్షన్ సొంతగా సొంత అంటే ఓన్ ఫీలింగ్స్‌ని. ఫిజికల్ కోఆర్డినేషన్స్, మ్యూజికల్ ఎబిలిటీతో మ్యూజికల్ ఇంటెలిజెన్స్‌కి వస్తది మనకి. ఫిజికల్ కోఆర్డినేషన్, బాడీ కినెస్టిక్స్ వస్తది. సెల్ఫ్ రిఫ్లెక్షన్ మనకి ఇంట్రా పర్సనల్. సెల్ఫ్ అంటే మనకి సెల్ఫ్ అనంగానే మనకి ఇంట్రా గుర్తు రావాలండి. ఓకే. ఓకే. దీనికి ఏ ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటదండి? సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 9. ఎందుకు? అండర్‌స్టాండింగ్ అండ్ ఇంటరాక్టింగ్ ఎఫెక్టివ్ విత్ అదర్స్ వేరే వాళ్ళ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవడం, వేరే వాళ్ళతో సమర్థవంతంగా మనం ఇంటరాక్ట్ అవ్వడము. సో, ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. క్వెషన్ నంబర్ 10. ఇంట్రాపర్సనల్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా! మనం ఇంట్రాపర్సనల్ అంటే ఓన్ ఫీలింగ్స్ అని. సో, అండర్‌స్టాండింగ్ వన్ సెల్ఫ్ అండ్ మేనేజింగ్ ఎమోషన్స్ చూద్దాం. ఇంకా ఏమి ఇచ్చారు? సోషల్ అండర్‌స్టాండింగ్, వెర్బల్ కమ్యూనికేషన్, మ్యాథ్స్ రీజనింగ్ కాదు. సో, వన్ సెల్ఫ్ అండ్ మేనేజింగ్ ఎమోషన్స్ అంటే సొంత ఓన్ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవడం చెప్పాం కదా! సో, ఆప్షన్ ఏ అనేది మనకి చాలా పాజిటివ్‌గా ఉంది. క్వెషన్ నంబర్ 10. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 11. నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే ఏం చెప్పుకున్నామండి మనము? నేచర్‌కి రిలేటెడ్‌గా బర్డ్స్ అనే కావచ్చు, యానిమల్స్ అనొచ్చు, గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. బోటనీ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో, సెన్సిటివిటీ టు నేచర్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్, క్రియేటివ్ థింకింగ్, ఫిజికల్ కోఆర్డినేషన్, లాజికల్ రీజనింగ్. సో, మనకి ఏమని చెప్పొచ్చంటే ఇక్కడ సెన్సిటివిటీ టు నేచర్ అండ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. వాళ్ళకి ఏమని చెప్పాము? ప్లాంట్స్ గురించి, యానిమల్ గురించి, నేచర్ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి మనం నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అని చెప్పుకున్నాం కదా! వాళ్ళు ఆ కేటగరీకి చెందిన వాళ్ళని చెప్పుకున్నాం కదా! సో, మనకి ఆప్షన్ ఏ అనేది చాలా పాజిటివ్ ఆన్సర్. సో, కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ నంబర్
12 ఎక్స్టెన్షియల్ ఇంటెలిజెన్స్ డీల్స్ విత్. ఇప్పుడు ఎక్స్టెన్షియల్ ఇంటెలిజెన్స్ మనకి యాక్చువల్గా లేదు. చూద్దాం అసలు ఎక్స్టెన్షియల్ ఇంటెలిజెన్స్ ఏంటని. థింకింగ్ అబౌట్ డీప్ క్వశ్చన్స్ లైక్ లైఫ్ అండ్ డెత్ అండ్ ఎగ్జిస్టెన్స్, మ్యాథ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, మ్యూజికల్ స్కిల్స్, బాడీలీ మూమెంట్స్. ఇప్పుడు మనకి చూడండి, మ్యాథ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే లాజికల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది. మనకి లాజికల్ ఇంటెలిజెన్స్ ఉంది. మ్యూజికల్ స్కిల్స్ అంటే మ్యూజికల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది. మనం చదువుకున్నాము మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఏంటి అనేది. బాడీలీ మూమెంట్స్ అంటే బాడీలీ కెనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అని చెప్పుకున్నాము. సో మనకి ఈ 3 మనకి మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్‌లో ఉన్నాయి. కానీ ఎక్స్‌టెన్షనల్ ఇంటెలిజెన్స్ మనకి మల్టిపుల్ ఇంటెలిజెన్స్‌లో చదవలేదు. బట్ ఈ ఆప్షన్ కొంచెం న్యూ దానికి రిలేటెడ్‌గా ఉంది కాబట్టి సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 12. అండర్‌స్టాండ్? నెక్స్ట్ క్వెషన్ నంబర్ 13. గార్డ్నర్స్ ఎంఐ థియరీ ఫోకసెస్ ఆన్. గార్డ్నర్స్ ఎంఐ అంటే ఇక్కడ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అండి. ఎంఐ థియరీ అని కూడా అంటారు. సో మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ మనకి ఈ ఎంఐ ఇక్కడ చదవలేదు కదా! ఎంఐ అనేది. సో క్వెషన్ లీవ్ చేయొద్దు. మా గార్డెనర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీ అనమాట అది. దేని గురించి చెప్తుందది? అకాడమిక్ అచీవ్‌మెంట్స్ ఓన్లీ, బ్రోడర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ డైవర్స్ ఎబిలిటీస్, ఐక్యూ టెస్టింగ్ ఓన్లీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ. ఇప్పుడు నేనేం చెప్పానంటే యాక్చువల్‌గా ఈ ఓన్లీ అనే వర్డ్ మనకి కొంచెం నెగెటివ్‌గా ఉంటది. ఎందుకంటే ఓన్లీ అదొక్కటే చెప్పడం దా ఇప్పుడు ఏదో ఒక థియరీ ఉందంటే డిఫరెంట్ డిఫరెంట్ చెప్తారు కదా! అకాడమిక్ అచీవ్‌మెంట్స్ ఓన్లీ అంటే ఓన్లీ అకాడమిక్ అచీవ్‌మెంట్స్ వాడు ఎంత ప్రోగ్రెస్ చేశారు ఏంటి అనేది ఆ అచీవ్‌మెంట్స్ గురించి మాత్రమే చెప్తుందా? ఐక్యూ టెస్టింగ్ ఇంటెలిజెంట్ క్వోషంట్ టెస్ట్ చేయడం మాత్రమే చెప్తుందా? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మాత్రం అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మనకి గార్డనర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అసలు చెప్పలేదు. అసలు మాట్లాడలేదు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి. సో మనకి డైవర్స్ ఎబిలిటీస్, డిఫరెంట్ డిఫరెంట్ ఎబిలిటీస్ అనమాట. వాటిని అర్థం చేసుకోవడం. ఓకే. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఒక్కొక్క పిల్లల్లో మనకి ఇంటెలిజెన్సెస్‌లో ఒక్కో పిల్లలో 2, 3 ఉండొచ్చు. డాన్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. వాళ్ళకి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. లేదంటే కొంతమందికి నేచర్ అంటే ఇంట్రెస్ట్ వాళ్ళకి నేచర్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో మనకి ఏమని చెప్పొచ్చండి? ఓకే. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 13. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 14. ఎంఐ థియరీ ఈస్ మెయిన్లీ అప్లైడ్ ఇన్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీ, స్కూల్ టీచింగ్ అండ్ కరిక్యులమ్ డిజైన్, ఫిజికల్ థెరపీ ఓన్లీ, ఇంజినీరింగ్, జెనెటిక్ రీసెర్చ్. జెనెటిక్ రీసెర్చ్ చేయడానికి మనకి థియరీలో ఎక్కడ మాట్లాడలేదు. ఇంజినీరింగ్ గురించి కానీ ఫిజికల్ థెరపీ గురించే మాట్లాడారా? కాదు కదా! సో మనకి స్కూల్ టీచింగ్ అండ్ కరిక్యులమ్ డిజైన్. స్కూల్ టీచింగ్ కరిక్యులమ్ డిజైన్ ఫ్రేమ్ చేయడానికి మనకి ఎంఐ థియరీ అనేది ఉపయోగపడుతుంది. అప్లై చేస్తారండి. సో క్వెషన్ నంబర్ 14 ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 15. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఈస్ ఆఫెన్ లింక్డ్ టు. దేనికి లింక్ చేసి ఉంటుందండి? కంపోజర్, మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్, అథ్లెట్స్, మ్యాథమెటిషియన్స్, పొలిటీషియన్స్. పొలిటీషియన్స్ మనకు చెప్పలేదు యాక్చువల్‌గా. అథ్లెట్స్. ఆహ్, అథ్ అథ్లెట్స్ అంటే ఇప్పుడు మనకి బాడీలీ కెమిస్ట్రీకి వస్తది కదా! వాళ్ళ బాడీని ఎక్కువ ఫ్లెక్సిబుల్ యూజ్ చేస్తారు కదా! మ్యాథమెటిషియన్స్ అంటే లాజికల్ ఇంటెలిజెన్స్ కిందకొస్తది. సో మనకి కంపోజర్స్, మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ మనకి మ్యూజికల్ ఇంటెలిజెన్స్ గురించి వస్తదనమాట. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బాడీలో కనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఈస్ ఆఫెన్ సీన్ ఇన్. ఎక్కడ చూస్తామండి? డాన్సర్స్, అథ్లెట్స్, సర్జన్స్, మ్యూజిషియన్స్, ఫిలాసఫర్స్, రైటర్స్. కాదు కదా! ఫిలాసఫర్స్ ఇంట్రాపర్సనల్‌లోకి వస్తారు. వాళ్ళ సొంతగా ఓన్‌గా వాళ్ళని అర్థం చేసుకోవడం. ఓకే. మనకి ఈ రైటర్స్ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్ కిందకొస్తారు. మ్యూజిషియన్స్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ కిందకొస్తారు. ఇక్కడ మనల్ని ఏమి అడిగారు? బాడీలో కెనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అని అడిగారు. సో డాన్సర్స్, అథ్లెట్స్ అండ్ సర్జన్స్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 16. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 17. గార్డ్నర్ బిలీవ్డ్ ఇన్ ఇంటెలిజెన్సెస్ ఏమని అతను నమ్ముతున్నారు? ఫిక్స్డ్ అండ్ అన్‌చేంజబుల్, ఇండిపెండెంట్ అండ్ డెవలపబుల్, ఓన్లీ జెనెటిక్, ఓన్లీ అకాడమిక్. ఓన్లీ అకాడమిక్ అండ్ ఓన్లీ జెనెటిక్ మనం చూడగానే తీసేయొచ్చు ఈ ఆప్షన్స్‌ని. సో ఆప్షన్ ఏ, బి అనేది మనం చూద్దాం అన్నమాట. ఫిక్స్డ్ అండ్ అన్‌చేంజబుల్ వాటిని చేంజ్ చేయలేమా? వాళ్ళు అంటే అవి ఫిక్స్‌డా? నెక్స్ట్ మనకి చేంజ్ చేయలేమా? ఇండిపెండెంట్ అండ్ డెవలపబుల్ కదా! ఇండిపెండెంట్ ఒకదానికొకటి ఇండిపెండెంట్ అండ్ డెవలపబుల్ అన్నమాట. సో మనకి ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 17. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 18. ఎంఐ థియరీ హెల్ప్స్ టీచర్స్ టు. ఎలా హెల్ప్ చేస్తుందండి? రికగ్నైజ్ స్టూడెంట్స్ డైవర్స్ ఎబిలిటీస్, ఫోకస్ ఓన్లీ ఆన్ ఐక్యూ స్కోర్స్, ఇగ్నోర్స్ క్రియేటివిటీ, ర్యాంక్ స్టూడెంట్స్ బై గ్రేడ్స్ ఓన్లీ. ర్యాంకింగ్ సిస్టమ్, గ్రేడింగ్ సిస్టమ్ అనేది మనం అసలు చెప్పకూడదు యాక్చువల్‌గా. చేయకూడదు. వాళ్ళకి అంతగా అనిపించదనమాట. అంటే కాంపిటీషన్ పెంచుతున్నట్టు అనిపిస్తది కదా! పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ కాదు ర్యాంకింగ్స్ ఇవ్వడము. నా ఫ్రెండ్‌కి మంచి ర్యాంక్ వచ్చింది. నాకు మంచి ర్యాంక్ రాలేదు. ఇట్లా వాళ్ళు కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ర్యాంకింగ్ సిస్టమ్ అనేది మనకసలు ఎక్కడ చెప్పరండి. అది కాంపిటీషన్ కాల్‌లో వస్తది. ఇగ్నోర్స్ క్రియేటివిటీ. క్రియేటివిటీని ఇగ్నోర్ చేస్తదా? క్రియేటివిటీని ఎంకరేజ్ చేయాలి కదా! యాక్చువల్‌గా మనకి అసలు మనం చెప్పుకున్న దాని ప్రకారం క్రియేటివిటీని ఎంకరేజ్ చేయాలి.
సో మనకి అది కాదు. నెక్స్ట్ ఫోకస్ ఓన్లీ ఆన్ ఐక్యూ స్కోర్స్ మీదే అది ఫోకస్ చేస్తుందా? కాదు కదా! సో మనకి రికగ్నైజెస్ స్టూడెంట్స్ డైవర్స్ ఎబిలిటీస్, డిఫరెంట్ ఎబిలిటీస్ ఉంటాయి ప్రతి ఒక్క స్టూడెంట్‌లో అనేది దాన్ని మనకి గుర్తిస్తుందనమాట. సో ఎంఐ థియరీ హెల్ప్స్ ఇన్ టీచర్స్ టు పిల్లల్లో ఉన్న డిఫరెంట్ డైవర్స్ ఎబిలిటీస్ సామర్థ్యాలు అనమాట. వాళ్ళకి ఏ సామర్థ్యాలు ఉన్నాయి అనేది చెప్పడానికి ఫైండ్ ఔట్ చేయడానికి టీచర్స్‌కి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 19. గార్డ్నర్స్ థియరీ ఎంఫసైజెస్ దేని గురించి చెప్తుందండి? మల్టిపుల్ పాత్వేస్ ఆఫ్ లెర్నింగ్, సింగిల్ ఐక్యూ టెస్ట్, ఓన్లీ మెమరైజేషన్, యూనిఫార్మ్ టీచింగ్ మెథడ్. యూనిఫార్మ్ టీచింగ్ మెథడ్ టీచింగ్ మొత్తం యూనిఫార్మ్ మెథడ్‌లో ఉంటుంది. లేదా సింపుల్ ఐక్యూ గురించి మాట్లాడుతుందా? ఓన్లీ మెమరైజేషనా? ఓన్లీ మెమరైజేషన్ అయితే కాదు కదా! సో మనకి మల్టిపుల్ పాత్వేస్ ఫర్ లెర్నింగ్. అంటే నేర్చుకోవడానికి మనకి నంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. నంబర్ ఆఫ్ పాత్వేస్ ఉంటాయని చెప్తుంది. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 19. సో నెక్స్ట్ క్వెషన్ నంబర్ 20. మెయిన్ లిమిటేషన్ ఆఫ్ ఎంఐ థియరీ. దానికి అంటే ప్రతి ఒక్క థియరీకి లిమిటేషన్ ఉందని చెప్పుకున్నాం కదా! దీని లిమిటేషన్స్ ఏంటి? డిఫికల్ట్ టు మెజర్ ఈచ్ ఇంటెలిజెన్స్ ప్రిసైజ్‌లీ, ఇగ్నోర్స్ డైవర్సిటీ, ఓన్లీ అప్లైస్ టు చిల్డ్రన్, ఫోకసెస్ ఓన్లీ ఆన్ సోషల్ స్కిల్స్. సోషల్ స్కిల్స్ మీద ఓన్లీ ఫోకస్ చేయలేదు. అది మన లిమిటేషన్ చెప్పకూడదు. ఓన్లీ అప్లైస్ టు ది చిల్డ్రన్ అలా ఏం చెప్పలేదు కదా! ఇప్పుడు మనం చెప్పుకున్న మ్యూజిషియన్స్, కంపోజర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు కాదు కదా! అలా అవుతారని మనం చెప్తాం కదా! సో డిఫికల్ట్ టు మెజర్ ఈచ్ ఇంటెలిజెన్స్ ప్రిసైజ్‌లీ అంటే ప్రతి ఒక్కటి కూడా మెజర్ చేయడం ప్రిసైజ్‌గా అంటే చాలా కీన్‌గా మెజర్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది కాబట్టి మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 20. ఓకే. ఇప్పటివరకు మనం ఈ వీడియోలో 20 క్వెషన్స్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ మీద డిస్కస్ ఉన్నాము. అంటే ఏపీ టెట్ అండ్ డీఎస్సీ కానీ, సీటెట్ కానీ ఇవి చాలా యూజ్‌ఫుల్ అండి. అంటే క్వెషన్స్ ఎలా అడగొచ్చు అనే దాని మీద మనం డిస్కస్ చేసాం కదా! ఇంపార్టెంట్ క్వెషన్స్ లాగా మనము. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.